హలో నమస్తే వనక్కం సస్యకాల్ ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక. ఇవాళ నేను మీకు క్యాప్సికమ్ మీల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో దాని తయారీ విధానం ఏంటో చూపిస్తానండి. ఓకేనా. ఇప్పుడు దీనికి నేను ఒక హాఫ్ ఎండు కొబ్బరి చిప్ప తీసుకున్నాను. ఒక 4-5 స్పూన్లు గసగసాలు తీసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసి పెట్టుకుంటానండి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మనం దీనికి. ఓకేనా. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి బాణలు పెట్టుకోవాలండి. బాణలు పెట్టుకొని 7 to 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను. ఇలా క్యాప్సికమ్ని మధ్యలో చీలికలు చేసి వేసుకోవాలన్నమాట ఆయిల్లోకి. ఇలా ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి, ఆయిల్లోకి ఫ్రై చేసుకోవాలి చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు. ఓకేనా. చూసారు కదా ఎలా కలర్ మారిందో. ఇప్పుడు నేను మీల్ మేకర్స్ తీసుకున్నానండి, కొన్ని తీసుకొని ఒక 1/2 kg హాట్ వాటర్లో వేసి సోక్ చేసి పెట్టుకున్నాను. చల్లారాక ఇట్లా వాటర్ పిండి ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కలతో పాటు ఈ మీల్ మేకర్స్ని కూడా చక్కగా ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయల పేస్ట్ని కూడా మనం ఇందులో వేసేయాలి. వేసేసుకొని ఈ ఉల్లిపాయల్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది వేగేటప్పుడే కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి మనము. ఓకేనా. అండ్ ఇందులో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు ఇందులో నేను ఈ రుబ్బుకొని పెట్టుకున్న ఈ కొబ్బరి గసాలు పేస్ట్ని కూడా వేసేస్తున్నానండి. వేసేసి కొబ్బరి గసాలు మొత్తం పచ్చివాసన పోయి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కొంచెం రంగు మారేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి. సిమ్లో పెట్టేసి. స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉండాలండి, లేకపోతే అడుగు మాడిపోతుంది అనమాట. అండ్ ఒక 2 చిన్న టమాటాలు తీసుకున్నాను నేను. తీసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఈ టమాటో ప్యూరీని కూడా ఇందులో వేసేసుకొని ఈ టమాటో ప్యూరీ కూడా చక్కగా వేగిపోయే వరకు వేయించుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మగ్గించుకోవాలి ఇలా. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. ధనియాల పొడి కూడా పచ్చివాసన అంతా పోయే వరకు చక్కగా వేయించుకోవాలన్నమాట. ధనియాల పొడి వేయడం వల్ల గ్రేవీ వస్తుందండి మంచిగా. అండ్ ఇందులో ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసాను. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఒకసారి మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇందులో మనం ఒక 2 స్పూన్ల కారం వేసుకున్నానండి. కారం వేసాక కూడా మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఈ కారంలో ఉన్న పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలన్నమాట. ఇలా 1 by 1 వేసుకుంటూ చక్కగా నిదానంగా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు. స్టవ్ మాత్రము. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసి ఇలా రసం తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో వేసేసేయాలి మనం ఈ చింతపండు రసాన్ని. వేసేసి మంచిగా ఈ చింతపండు అంతా ఉడికి ఈ కూరలో పట్టేటట్టు కూర అంతా దగ్గర పడేంత వరకు చక్కగా మరిగించుకోవాలన్నమాట. చూసారు కదా. మనకి పులుపు ఎక్కువ తినే వాళ్ళంటే ఎక్కువ పోసుకోవచ్చండి. లేదు మేము మీడియంగా పులుపు తింటామంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు, అకార్డింగ్ టు యర్ చాయిస్. ఇప్పుడు దీన్ని నేను ఒక మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు చక్కగా మరిగించుకున్నాను. చూసారు కదా, ఆయిల్ అంతా ఎలా పైకి తేలిపోయి కర్రీ చక్కగా గ్రేవీగా వచ్చేసిందో ఇలా రావాలన్నమాట కన్సిస్టెన్సీ. ఈ ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలి. ఇప్పుడు నేను ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. ఓకే. ఇందాక కడిగి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకొని మరో 5 నిమిషాల పాటు ఈ గరం మసాలా ఫ్లేవర్స్ అంతా కర్రీలోకి దిగేంత వరకు మరో 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నానండి. ఫైనల్గా అన్నమాట. ఎంత సిమ్లో పెట్టి ఎంతసేపు మగ్గించుకుంటే అంత బాగుంటుందన్నమాట కర్రీ ఇది. చూసారు కదా, ఇలాగా. చూసారు కదండి, కర్రీ ఎంత పర్ఫెక్ట్గా చక్కగా మంచి కన్సిస్టెన్సీతో రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. నేను ఇవాళ దీని కాంబినేషన్గా బగారా రైస్ చేసుకున్నానండి. బగారా రైస్లోకి చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందో. ఇలా ఒక క్యాప్సికమ్ ముక్క, మీల్ మేకర్ ముక్క ఇలా కొంచెం గ్రేవీ కలుపుకొని తిన్నారనుకోండి, ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ కర్రీ అనేది. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. ఓకేనా. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.